ఓకే ఇప్పుడు కామెడీతో పాటు కొంచెం అందం కూడా చూసే టైం వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ ఎమాన్యుయల్. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ పిచ్చి. పిచ్చి అంటే ఆ పిచ్చి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉండిద్ది. ఇప్పట్లో మనుషులకి బాగా పిచ్చి ఎక్కిచ్చేది ఏంటంటే ఫోన్ లేకపోతే ఉండలేరు. వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో తెలుసా? ఒరే బావా నీ పిల్లలు లేచిపోతున్నారా అంటే పబ్జీలో లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఆగురా అని చెప్పేసి. ఫోన్లో కూడా మనం ఎక్కువ యూజ్ చేసేది సెల్ఫీల కోసం. సో అబ్బాయిలు సెల్ఫీలు ఎలా దిగుతారు, అమ్మాయిలు సెల్ఫీలు ఎలా తీస్తారు. ఫస్ట్ అబ్బాయిలు వీడు కూర్చుంటాడు, ఈడ పెడతాడు ఫోను, దిగుతా ఉంటాడు. ఒరే బావా ఏం చేస్తున్నారా, సెల్ఫీ దిగుతున్నారా? ఒరే ఏదో నా కొడక అది సెల్ఫీ దిగినట్లేదు, ఏదో గుచ్చుకుంటే ఎంత దోతి గుచ్చుకుందా చూసుకున్నట్టుంది. బావా రా మన ఇద్దరం కూడా సెల్ఫీ దిగుదాం. సెల్ఫీ వద్దు ఏమొద్దు, నాకు అర్జెంట్ టాయిలెట్ వస్తుంది, నేను టాయిలెట్కి పోతా. ఈ టాయిలెట్ పోతుంటే ఈడు మై బావా ఇన్ బాత్రూమ్ ఫీలింగ్ రీఫ్రెష్. ఒరే ఏం చేస్తున్నావురా? సెల్ఫీ తీస్తున్నా బావా. ఎందుకు సెల్ఫీలో అయితే సరిగ్గా రాదేమో, మన కెమెరామెన్ బిలు జూమ్ చేసి బాగా తీస్తారు. నాకు తెలియక అడుగుతాను, ఓ ఫోన్ పట్టుకొని పొద్దు నుంచి సెల్ఫీలు దిగుతానే ఉన్నావు. అయినా నువ్వు దిగితే ఓకే, నన్ను ఎందుకు దిగుతున్నావురా సెల్ఫీలు? అదే బావా మనం ఫోన్ కొన్నాను తెలియాలి కదా, నువ్వు నా ఫ్రెండ్ అని అందరికీ తెలియాలి కదా. కొత్త ఫోన్ అని చెప్పేసి ఫేస్బుక్ లో పెడతా. ఏందే కొత్త ఫోన్ అని చెప్పేసి ఫేస్బుక్ లో పెడతావా? నీ అబ్బా నీలంటోడే అండర్వేర్ కొత్తదాన్ని అందరికీ తెలియాలని మొఖానికి వేసుకొని తిరిగాడంట. మన అబ్బాయిల ఫోన్లో ఇలా సెల్ఫీలు దిగుతూ ఉంటారు. అమ్మాయిలు అనుకో వామ్మో వీళ్ళకి సెల్ఫీల మీద ఉన్న పిచ్చి సబ్జెక్ట్ మీద ఉంటే ఎప్పుడో పాస్ అవుతారు. కానీ వీళ్ళకి ఆ పిచ్చి ఉండేది కానీ సెల్ఫీల మీద ఉండేది కానీ సెల్ ఫోన్ల మీద ఉండదు. ఒకవేళ అమ్మాయి ఉండి ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు అనుకో, పార్క్కి వెళ్ళాడు అనుకో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? పార్క్కి వెళ్తాడు కూర్చొని, బేబీ ఒక ముద్దు పెట్టవా? ముద్దా పెడతానులే గాని ఉండు ఒక సెల్ఫీ తీసుకొని వస్తా. అది మూత మారుతి కారా, ఎటు తిరుగుతాడు తిరుగుతానే ఉంటుంది. నువ్వు నీ అద్దం ముఖం అదే సెల్ఫీ తీసుకోవటమే, ఇది స్టైల్. అబ్బో స్టైలు, నీ స్టైలు పాడుగాను. ఏదో ఒకసారి ఫోటో చూపి, ఇదిగో చూడు ఫోటో చూసావా ఎంత బాగున్నానో నేను. బాగుంటారు. బ్యూటీ మోడ్ ఆన్ చేసి గేదె ముందు పెట్టినా కూడా గోవా బ్యూటీ లాగే కనపడేది. ఓ పొద్దున్నుంచి దిగుతానే ఉన్నావు, ఒక ముద్దు పెట్టవచ్చు కదే. ముద్దులేదేం లేదు కానీ మరి నాకు సెల్ఫీ తెస్తావా? ఈ అమ్మ సెల్ఫీని పాడుగాను. సరే తెస్తాలే పో, నుంచో. ఈ అమ్మాయిలు ఎట్లా నుంచుంటారు తెలుసా? ఇదిగో నేను నుంచుంటాను, ఫోన్ ఇలా పెట్టి ఈ 2 సందుల నుంచి దిగి నా ఫోటో. ఫోన్ ఇలా పెట్టి ఆ 2 సందుల నుంచి తీయాలా? ఎందుకు యాదం రాజు వెనకాల నుంచో కాళ్ళ సందులోంచి తెస్తా. అన్నా అమ్మాయిల ఫోన్లు ఆడితే ఇలా ఉంటుంది అన్న. నెక్స్ట్ ఉన్న పిచ్చి ఏంటంటే మన అబ్బాయిలకున్న ఏకైక పిచ్చి అమ్మాయిల పిచ్చి అన్న. మన అబ్బాయిలు అమ్మాయిలంటే పిచ్చి అని వాళ్ళ వెనకాల పడతారు, కొన్నాళ్ళకి వాళ్ళే పిచ్చోలే హాస్పిటల్ వెనకాల పడతారు. ప్రతి బ్యాచ్ లో అమ్మాయిలంటే పిచ్చి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారన్న. వాళ్ళతో కలిసి మనం బయటకు వెళ్ళాం అనుకో, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తా చూద్దాం. ముందు అమ్మాయిలంటే పిచ్చి ఉన్న వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు అనుకో, వీడు ఒరే బావా వీళ్ళు అమ్మాయిలా అరేబియన్ గుర్రాలారా నాయన. ఏందిరా వీళ్ళు ఎట్టున్నారు? ఒరేయ్ ఎందుకురా నువ్వు అంత ఎక్సైట్ అవుతున్నావు? వాళ్ళ అమ్మాయిలే, ఏం బాధపడగాకు. ఒక్కొక్క అమ్మాయి ఏందిరా ఎంత బాగుంది. అమ్మాయిలు అందరూ బాగానే ఉంటారు, అందుకే బాహుబలిలో ప్రభాస్ కూడా రాజ్యాన్ని వదిలేసి రాళ్ళు కొట్టుకుంటూ బతికింది. పదా వాళ్ళ చుట్టూ పడ్డా అనుకో, నువ్వు కూడా రాళ్ళు కొట్టుకుంటూ బతకాలి. బాగున్నారా నాయన. ఒరే మీ అమ్మా నాన్న గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఓ లేచిన కాంచి అమ్మాయిల చుట్టూ తిరుగుతావు. నువ్వు నీ ఎదవ ముఖం పోయి బాగుపడతావు నేర్చుకో. సరేలే బావా వెళ్తున్నా. ఎక్కడికి అటు వెళ్తున్నావు? నువ్వేగా బాగుపడతావు నేర్చుకోమన్నావు. ఆ గుంపులో ఒక్కటన్నా కోటేశ్వరాలు ఉండిద్ది, దాన్ని పెళ్లి చేసుకొని నేను కోటేశ్వరుడు బాగుపడతా. పెళ్లి చేసుకుని కోటేశ్వరుడు బాగుపడతావు. నేను చెప్పిన బాగేంది, నువ్వు అనేది ఏందిరా ఎదవనాయాల వీళ్ళంటోడే. ఒరే ఐఏఎస్ ఆఫీస్ రావాలంటే పోయి గ్రూప్స్ లో జాయిన్ అవ్వరా అంటే డాక్టర్ గ్రూప్ లో జాయిన్ అయ్యాడంట. రే బావా
అట్టనమాకురా, అమ్మాయిలంటే కళ్ళు పోతాయి, కిడ్నీలు ఏం చెడిపోవు. నువ్వు నీ యదవ మొహం కళ్ళు పోతాయి అంట. ఒరే, వాళ్ళని నమ్ముకొని వాళ్ళ చుట్టూ తిరిగా అనుకో, దర్జాగున్న మన బతుకు డ్రైనేజ్ పాలవుతుంది. ఇంకా నెక్స్ట్ అన్న, అమ్మాయిలకున్న ఏకైక పిచ్చి మేకప్ పిచ్చి. వీళ్ళు మొగుడు వదిలేసి మనశ్శాంతిగానే బతుకుతారే కానీ మేకప్ లేకుండా మినిట్ కూడా బతకలేదు. మనం ఫంక్షన్కి వెళ్తాం కదన్నా, మనం మామూలుగా అబ్బాయిలు అయితే ఎలా వెళ్తాం, ఫంక్షన్కి వెళ్ళి హాయ్ అండి అని షేక్ అని ఎత్తాం. ఈ అమ్మాయిల పలకరింపులు ఎలా ఉంటాయో తెలుసా? ఒకవేళ వీళ్ళకి మేకప్ లేదనుకో, మేకప్ బాగుండాలని నాకు చూసుకుంటారు. హాయ్ ఆంటీ బాగున్నారా ఆంటీ అన్న. నాకు ఒక్కడు తెలియక అడుగుతాను, పందికి పౌడర్ రాసినంత మాత్రాన ప్రియా వారియర్ అవుతారా అన్న? ఇల్లు అంతేనన్న. ఒక్కటి మాత్రం చెప్పగలనన్న, మనుషుల్ని ప్రేమించావనుకో మానవత్వం అంటారు, వస్తువులు ప్రేమించావనుకో మూర్ఖత్వం అంటారు. సో వస్తువుని ప్రేమించడం మాని మనుషుల్ని ప్రేమించడం మొదలు పెట్టాలి.